చెప్తాను. చిన్న వాక్యం చదువుకొని తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని నా సాక్ష్యం పంచుకుంటాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, ఈ 2025వ సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసం 1వ తేదీ మీ కృపను బట్టి ప్రభువా, గత నెలంతా కూడా మార్చి నెలంతా కూడా 31 దినములు మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడి ఈ ఏప్రిల్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మరి విశేషంగా ఈ తోటవారిపాలెం గ్రామంలో దీనుడైన మీ సేవకులు ప్రియులు రాజ్ కుమార్ డేవిడ్ అయ్య గారి యొక్క మందిరంలో ప్రభా సజీవుడిగా నిలబడడానికి మీరు అల్పుడునైన నా జీవితాన్ని నడిపించిన విధానాన్ని మీ బిడ్డల మధ్యలో ఆ సాక్ష్యం పంచుకోవడం వలన, అలాగే కొంత సమయం కొద్ది నిమిషాలు వాక్యం కూడా మీ బిడ్డలకు అందించగలుగుటకు అల్పుడునైన మీరు బలపరచమని నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ప్రభా. మాటలాడువారు మీరు కారు, మీ తండ్రి యొక్క ఆత్మయే ఉండి మీలో మాట్లాడును. నన్ను నమ్మిన వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహింపజేస్తానని వాగ్దానం చేసిన ప్రభువా, ఈ సమయంలో మీ సిలువుచాటును మరుగు చేసి మీ చిత్తానుసారమైనటువంటి వాకులు మీరే అందించమని మీ బిడ్డల హృదయాలను మనసులను మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసువారి దివ్య నామం పేరట వినయముతో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. వచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వచ్చిన విశ్వాసులైనటువంటి తల్లులు, పాపలు, మరి ప్రియుల సోదరులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఒకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో కెరూబులు శరాపుల యొక్క స్తుతులు స్తోత్రములు ఆయన అక్కడ మరి యెహోవా తండ్రి రూపంలో ఉండే యేసుక్రీస్తు వారే నరావతారధారిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ కర్తవ్యాలు 3 రకాలు అంటే ఒకరే 3 రకాలైన కర్తవ్యాలు నిర్వహించడానికి 3 స్వరూపాలు సృష్టికర్త అయిన దేవుడే ధరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తూ, నశించిన వారు ఎవరైతే నాకు దూరంగా పరలోకంలో ప్రవేశించడానికి దూరంగా నశించారో, ఏ విధంగా నాకు దూరం అయిపోయి సాతాను వేసినటువంటి అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రమైన భ్రమల్లో చిక్కుకున్నారో, వలలలో చిక్కుకున్నారో, పాపాలలో చిక్కుకున్నారో, అలాంటి బిడ్డలను ఆయా పరిస్థితులలో నుండి ఆ చీకటి జీవితంలో నుండి విడిపించి నశించిన దానిని వెదకి 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 రక్షించడానికి నేను ఐ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ ఓన్లీ ఫర్ ది అన్సేవ్డ్ పీపుల్, దోస్ హూ ఆర్ పెరిష్డ్ ఇన్ దేర్ సిన్స్. ఎవరైతే తమ పాపాల్లో నశించిపోయారో వారిని రక్షించడానికే ఈ లోకంలోనికి నేను వచ్చానని ప్రభు చెప్తున్నారు. మాది స్వగ్రామము మార్టూరు గ్రామం. మార్టూరు అంటే చిన్న పల్లెటూరే ఒకప్పుడు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల లోపల బాగా డెవలప్ అయింది, కానీ ఒకప్పుడు మన పల్లె మరీ చాలా దీనంగా ఉండేది. పనులకి మార్టూరు నుండి నరసాయపాలెం, మోదుకూరు, ఆయా సందర్భాల్లో కోతల సమయాల్లో మా నాన్నవాళ్ళు, అమ్మవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాగూ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారు ఆయా గ్రామాలకు వెళ్ళి ఆ పనులు ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అంత చిన్న పల్లెటూరు, బాగా వెనకబడిపోయినటువంటి వాళ్ళు. పల్లెలో రాముల వారి గుడి ఉండేది. మాదిగపల్లెలోనేమో బ్యాప్టిస్ట్ చర్చి ఉండేది, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి ఉండేది. నాకు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పటి వరకు మామూలుగా అందరి పిల్లల్లాగానే లోకంలో నశించిపోతూ ఉన్నాను. అయితే ఒక తల్లి చదువు లేనటువంటి ఒక వృద్ధురాలు, అంటే ఆ తల్లికి అప్పుడు నియర్లీ 65 ఇయర్స్ ఉంటాయి అంతే, అలమవుతూ సరమ్మగారని ఒక వృద్ధురాలైన తల్లి, ఆమె యేసు ప్రభువుని నమ్ముకుంది. నమ్ముకొని మా పిల్లలందరినీ, అమ్మా నాన్న వాళ్ళు పనికి వెళ్తారు కదా, ఇక ఈ తల్లి ఏం చేసేదంటే మా 10 మంది పిల్లలను కూర్చోబెట్టి బైబిల్ కథలు చెప్తూ ఉండేది. ధనవంతుడు లాజరు కథ, తప్పిపోయిన కుమారుడు కథ, యోసేపు చరిత్ర, ఇలాగూ సంసోరు చరిత్ర, ఇలాంటి ఒక్కొక్క విధమైన యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర చెప్తూ ఉండగా మాలో యేసు ప్రభు పట్ల
అభిమానం అనేది మొట్టమొదట ఏర్పడింది. ఆ తర్వాత నా 10వ సంవత్సరం అప్పుడు ఆ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి దగ్గర 3 రోజుల కూటాలు ఏర్పాటు చేశారు. ఎవరంటే రామాయపట్నంలో బైబిల్ కాలేజీ ఒకటి ఉంది. ఆ బైబిల్ కాలేజీ వారు లెక్చరర్స్ అన్నమాట. వారు ప్రతి సంవత్సరం ఆ పల్లెలో, మాదిగపల్లెలో మరి 3 రోజుల కూటాల చర్చి దగ్గర ఏర్పాటు చేసేవారు. వారిలో సంసోన్ మాస్టర్ గారని, ఆయన మాస్టర్ కమ్ టీచర్, ప్రీచర్ అన్నమాట. అంటే బాప్టిస్టులు బైబిల్ ట్రైనింగ్ అయ్యారు, తర్వాత టీచర్గా కూడా ఆయన నియమించబడ్డారన్నమాట. వారు పెట్టిస్తూ ఉంటారు, కన్వీనర్గా ఆర్గనైజర్గా కూడికలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఆ కూడికలలో కూటాలు ఏర్పాటు చేసిన దగ్గర బుక్ స్టాల్ కూడా పెట్టారు. ఆ బుక్ స్టాల్లో మరి నన్ను ఆకర్షించింది ఏంటంటే సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర పుస్తకం కనిపించింది. అక్కడ కనిపించినప్పుడు నేను 5 తరగతులు మాత్రమే చదువుకున్నా. అప్పుడు ఆ 10వ సంవత్సరం లోపల ఆ సాధు సుందర్ సింగ్ గారి బుక్ చదివినప్పుడు ఆయన ఆ ఫోటో చూసి నేను ఎవరు చక్కగా సాధువుగా ఉన్నాడు, హిందూ బట్టలు వేసుకుని మన ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారని ఆ బుక్కులు అప్పుడు ₹2. ఇది ఎప్పుడు 1970-71 సంవత్సరం, నాకు కరెక్ట్ పర్ఫెక్ట్ గుర్తులేదు. అదంతా తీసుకొని ఒక్క నైట్లోనే మొత్తం చదివేసేసా. అయితే నాకు దేవుని కృప ఏంటంటే మాకు చదువు చెప్పినటువంటి మాస్టర్ గారు ఒత్తులు కానీ పొల్లులు కానీ తెలుగుని స్పష్టంగా చదవగలిగినటువంటి రీతిగా మాకు కాపీ రైటింగ్ కానీ చదవడం కానీ నేర్పించారు. కనుక ఆ బుక్ చదవడానికి, సాధు సుందర్ సింగ్ గారి బుక్ చదవడానికి చక్కగా నేను స్పష్టంగా చదివేశాను. యేసుక్రీస్తు వారు సజీవుడుగా సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితంలో కనిపించారు, మాట్లాడారు అనే సత్యం నా హృదయాన్ని గట్టిగా పట్టుకుంది. ఆ తర్వాత నా 11వ సంవత్సరం అప్పుడు చీరాల జయంతిపేట నన్ను మా పెదనాన్న వాళ్ళు, అంతకుముందు మా అన్నయ్యని పెంచుకుంటే ఆయన చనిపోయారు, గొట్టిపాటి చెన్నయ్య అని చెప్పి జయంతిపేటలో అన్నమాట. మరి ఐఎల్టీడీ కంపెనీలో మా పెద్దమ్మకు పెదనాన్నకు కూడా ఐఎల్టీడీ వర్కర్స్గా చేశారు. ఆ తర్వాత 11వ సంవత్సరం, నాకు 11వ సంవత్సరం, అప్పటి నుండి మా మధ్యలోనికి ప్రశాంతరాజు గారు వస్తూ ఉండేవారు. బాపట్ల ప్రశాంతరాజు గారు తెలుసు కదా, మీలో చాలామందికి క్రైస్తవ బోధలకు తెలిసే ఉంటారు. మాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తూ ఉంటే నేను సుందర్ సింగ్ గారి యొక్క బుక్ మార్టూర్లోనే మర్చిపోయాను. ఇక్కడ చీరాల వచ్చిన తర్వాత 6th క్లాసులో నన్ను చేర్చారు. పేరాల హై స్కూల్లో నేను చదివింది. 6th నుండి 10th వరకు కూడా పేరాల హై స్కూలే, ARMHE స్కూల్ అన్నమాట. సిక్స్త్లో చేరిన తర్వాత జయంతిపేట నుండి దాదాపు 10 మంది స్టూడెంట్స్ మగపిల్లలు ఉండేవాళ్ళం. పేరల హై స్కూల్కి వెళుతూ ఉండేవాళ్ళం. మాకేం చేసేవాళ్ళంటే డ్రిల్ మాస్టర్ గారు కోకట్లపల్లి యషయా మాస్టర్ గారని సువార్త దళంలో బోధకుడుగా చేస్తూ, ఆ సువార్త దళంలో దేవుని సేవ కూడా చేసేవాడు. ముఖ్యంగా ARMHE స్కూల్లో డ్రిల్ మాస్టర్ గారు అన్నమాట. ఆయన స్కూల్ అయిపోయిన తర్వాత ఆటలాడించి మమ్మల్ని కొంతసేపు 1 గంట ఆటలాడించిన తర్వాత ఒక రూమ్లో కూర్చోబెట్టి మాకు సువార్త చెప్పేవాళ్ళు చక్కగా. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చూడకూడదు, ఆడపిల్లల జోడికి పోకూడదు, బూత్ మాట్లాడకూడదు, స్కూల్కి టయానికి రావాలి, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలి, మాస్టర్ గారు ఏ క్వశ్చన్ ఆన్సర్లు చదువుమని ఇంటి దగ్గర చదువుకురమ్మని చెబితే అవి చదవాలి. ఇలా పర్ఫెక్ట్ మంచి డిసిప్లిన్ మాకు నేర్పించారు. ఆ సమయంలో ఇండ్ల దగ్గరేమో జయంతిపేటలోనేమో ప్రశాంతరాజు మాస్టర్ గారు వచ్చి ప్రతి ఆదివారం సాయంత్రం మా ఇండ్ల మధ్యలో అక్కడ ఒక పునాది ఉండేది, ఒక బిల్డింగ్ కట్టడానికి పునాది వేశారు. అప్పుడు ఇల్లు పూర్తి కాలేదు. అక్కడికి వచ్చి వాక్యం చెబుతూ ఉండేవారు. అయితే అక్కడ నేను దగ్గరికి వెళ్లకుండా, నేను సినిమాలు చూస్తున్నాను కదా, మరి స్కూల్లో మాస్టర్ గారు చెబుతున్నా, మరి చిన్నప్పుడేమో అక్కడ మార్టూర్లో ఉన్నప్పుడు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర చూశాను, చదివాను, అలాగ ఉండాలనుకున్నాను. కానీ చీరాలు వచ్చిన తర్వాత ఈ స్నేహితుల ప్రభావం వలన మొత్తానికి నా బుద్ధి బలహీనత వలన సినిమాలకు అలవాటు అయ్యాను కదా, వాటి వలన చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడుతున్నాను కదా, కాబట్టి మనం ప్రార్థనకు వెళ్ళడానికి యోగ్యులమే కాదు అని అనుకుని దూరంగా ఉండి మాత్రం వింటూ ఉండేవాడిని. అక్కడ కూటంలో మాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండేవారు. అక్కడ దాదాపు ఒక
25 మంది వాక్యం వింటూ ఉండేవాళ్ళు. కూటమి అయిపోయిన తర్వాత మాస్టర్ గారు వెళ్ళిపోయేవారు. తర్వాత ఒకరోజు ఏం చేస్తానంటే, కూటమి అయిపోయిన తర్వాత అందరూ ఇటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. ప్రశాంతరాజు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు, నేను ప్రభు అంటే ఎవరికి తెలుసు, కానీ నేను ఈ మధ్యలో సినిమాలు అలవాటయ్యానండి, వాటిని మానుకోలేకపోతున్నాను, బూతు మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నాను, పిల్లలతో ఆటకాయితనంగా కొంచెం చితురు మాటలు అవి ఇవి వ్యంగ్యంగా కుర్రాళ్ళకు ఉండే అలవాటని, కాబట్టి నేను వాటిని మానుకోవాలనుకుంటున్నాను. సినిమాలు చూడొద్దని మరి బైబిల్లో ఎక్కడన్నా ఉందంట సార్ అని అడిగాడు. అప్పుడు మాస్టర్ గారు ఆ రిఫరెన్స్ తీసి, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను చేయువారు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరరు అని ఉందయా అని వాక్యం తీసి చక్కగా ఆ కొరింథీ పత్రికలో, గలతీ పత్రికలోను ఉన్నటువంటి రెఫరెన్సెస్ మాస్టర్ గారు చదివి చూపించి, కాబట్టి మరి నువ్వు ఏ వయసులో ఎప్పుడు మరణం అనేది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, కాబట్టి ప్రభువుని మళ్ళీ తిరిగి నువ్వు ప్రార్థనకు వస్తూ ఉంటేనే నువ్వు వాటిని మానుకోగలుగుతావు, కానీ రాకుండా దూరంగా ఉన్నావంటే, ఏదో దూరంగా ఉండి 4 మాటలు వింటే మాత్రం మానుకోలేవు అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఇక అక్కడ నుండి స్టువార్ట్పురంలో మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, స్టువార్ట్పురం మీటింగ్స్కి ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ సుందర్ సింగ్ గారి బుక్ మన బుక్ స్టాల్, ఎల్ఈఎఫ్ బుక్ స్టాల్ ఉంది, ఆ బుక్ స్టాల్లో దొరికింది అక్కడ. ఇక నాకు ఎట్లుందంటే, చనిపోయినటువంటి వాడి ప్రాణం మరలా తిరిగి లోపలికి వచ్చినట్లుగా, అరే మనం ఒకసారి వదిలిపెట్టాం కదా ఆ బుక్ని, ఇక్కడ మళ్ళీ దొరికిందని. అప్పుడు ₹5 మాత్రం మళ్ళీ. ఇది మన ఎల్ఈఎఫ్ బుక్ స్టాల్ స్టువార్ట్పురం మీటింగ్స్లో ఆ బుక్ తీసుకొని 2 రోజుల్లో చదివేసేస్తాను. నైట్ ఇక నిద్ర కూడా ఉండదు. ఒక బుక్ నాకు దొరికిందంటే దాని అంతు చూసే వరకు అందులో ఉన్నటువంటి సారాంశం అంతా చక్కగా నేనేం చేస్తానంటే రాసుకుంటూ ఉంటా కూడా, పాయింట్స్ని. ఎన్నో పేజీలో ఉంది, ఏ ముఖ్యమైన సెంటెన్స్ మనల్ని అది హెచ్చరించింది అనే విధానంలో చదివాను 2 రోజుల్లో. అప్పుడు ఇటు ప్రశాంతరాజు మాస్టర్ గారు చెప్పినటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాలు, తర్వాత ఎక్కడన్నా డ్యాన్సులు జరిగినా, డ్రామాలు జరిగినా, కుర్రవాళ్ళు ఆటకాయితనంగా బూతు మాట్లాడటం, స్కూల్లో కూడా అనవసరమైన పని, పిల్లలు అటు ఇటు వస్తూ ఉంటే వాళ్ళని చూసి వేలలు వేయటాలు, ఇటువంటివన్నీ దౌర్భాగ్యపు అలవాట్లు. మా డ్రిల్ మాస్టర్ గారు మమ్మల్ని గద్దిస్తానే ఆయన క్రమపరిచారు. ఇలాగే ఇక నేను వాటన్నిటిని మానేసేసుకొని నేను ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ఆ తర్వాత 10th క్లాస్, నాది 10th క్లాస్లో ఫస్ట్ క్లాసు 67% వచ్చింది. దేవుని కృపను బట్టి నేను ఫెయిల్ అవుతాను అనుకున్నాను, కానీ దేవుని కృపను బట్టి ఫస్ట్ క్లాసు. ఆ తర్వాత మన విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో బైపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ కూడా దేవుని కృపను బట్టి అయిపోయింది. ఆ 10th క్లాస్ అప్పటి నుండి వెదుళ్ళుపల్లిలో వృక్షనగర్ 2లో తల్లి సువార్తమ్మ అమ్మగారని, ఆ అమ్మకు దేవుడు మంచి స్వస్థత వరం ఇచ్చాడు. చాలామంది రోగులు అటు జయంతిపేట నుండి అటు చుట్టుపట్ల కూడా చాలామంది రోగులు వెళ్ళి స్వస్థత పడడం నా కండ్లారా నేను చూశాను. నేను ఇక అక్కడికి వెళ్ళినప్పుడు మరి అదే టైంలో ప్రశాంతరాజు మాస్టర్ గారు బైబిల్ మిషన్ కనుక దైవ లక్షణాల స్థుతి, దేవదాసాయి గారు రాసినటువంటి బుక్స్ అన్నీ కొన్ని బుక్స్ ఇచ్చారు. దైవ లక్షణాల స్థుతులు, సైతాను ఎదిరించి సూత్రములు, ఇలాంటి మంచి మంచి బుక్స్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఇక పూర్తిగా లోకం దూరం అయిపోయింది. ఈ తల్లిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయా ప్రభు నీకు ఒక మాట చెప్పారు అని చెప్పింది. ఏంటి అమ్మా అన్న, నీవు ప్రార్థన చేసుకునేటప్పుడు నీతి సూర్యుడైన ప్రభు సూర్యుడి రూపంలో నీకు ఒకరోజు కనిపించారంట, నిజమేనా అని చెప్పి అడిగింది. ఆ మాట నిజమే. దేవదాసాయి గారు రాసినటువంటి బుక్లో దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడము అనేటువంటి ప్రార్థన. అంటే మనం ప్రార్థన చేసిన తర్వాత దానిని కనిపెట్టుకొనుట అని అంటారు. ఆ ప్రకారం చేసినప్పుడు ఒకరోజు సూర్యబింబం, చాలా పెద్ద సూర్యబింబం మంచి దగదగలాడుతూ కనిపించింది. ప్రభు స్పష్టంగా నాకు కనిపించలేదు, కానీ ఆ సూర్యబింబం దానిలో నుండి తేజస్సు, ఆ బ్రైట్నెస్, ఆ వెలుగు అనేటువంటిది కనిపించింది. ఇది అమ్మకి ఎట్లా తెలిసిందా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయా. ఇక అక్కడ అప్పటి నుండి వెదులుపల్లి వస్తూ పోతూ అక్కడ జరుగుతున్న స్వస్థతలు ప్రత్యక్షంగా నేను చూశాను. ముఖ్యంగా జరిగిన స్వస్థత ఏంటంటే, పోస్పాడు గ్రామంలో గద్దే సుందరమ్మ అని డాక్టర్ గారు ఆమెకు క్యాన్సర్ వ్యాధి, 6 నెలల్లో నువ్వు
చనిపోతామో అని చెప్పినటువంటి ఆ మనిషిని వెదులుపల్లిలో సువార్తమ్మ గారి దగ్గర పెట్టి ఇక మేము అందరం ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు నిజంగా ఆమెను ముట్టి స్వస్థపరిచారు. పూర్తిగా స్వస్థత పొందింది. సువార్తమ్మ చనిపోయి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. కానీ మరి ఆ సుందరమ్మ గారు అయితే ఇప్పుడు బ్రతికి ఉంది. మీరు కావాలంటే చూడవచ్చు. మన పోస్పాడి గ్రామంలో ఆ తల్లి ద్వారా స్వస్థత పొందినటువంటి సుందరమ్మ అనేటువంటి సహోదరి సంపూర్ణంగా స్వస్థత పొంది ఆమెకి భర్త బిడ్డలు కూడా ఉన్నారు. ఇక ఇట్లా చాలా చేతబడి శక్తులతో పీడించబడిన బిడ్డలు చాలామందిని ప్రభువు ఆయన మహిమ కొరకు అమ్మను ఒక మంచి సాధనంగా వాడుకున్నారు. అమ్మ ద్వారా జరిగిన కార్యాలను బట్టి మేము కూడా ప్రభువులు ఇక వాక్యంలోనూ వాక్యం చదవటం, దైవభక్తులు దైవజనుల యొక్క జీవిత చరిత్రలు చదవటం వలన ఎంతో ఒక మొక్క చూడండి, ఓన్లీ నీరు మాత్రమే కాదు కానీ ఎరువులు కూడా వేస్తూ ఉంటే ఆ మొక్క చాలా ఏపుగా పెరుగుతూ ఉంటుంది కదా. అలాగే మనం కూడా ఈ బైబిలు పూర్తిగా మనకి అర్థం కావాలంటే కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, కానీ దైవ భక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవటం ద్వారా ఈ బైబిల్లో ఉన్నవి వారి జీవితాలకు ఏ సమయంలో ఎలాగూ సహకరించినాయో, మరి వాళ్ళ జీవితాలకు ఎలా అన్వయించినాయో పరిస్థితులకి, అలాగూ మనకి చక్కగా అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగూ నేను పూర్తిగా మారు మనసు పొంది తర్వాత బాప్తిస్మం కూడా తీసుకున్నాను. ఇక నేను సాధు సుందర్ సింగ్ గారి లాగే ఇక వివాహం లేకుండా దేవుని కృపను బట్టి జీవించడానికి ఒక తీర్మానం చేసుకున్నాను. అదే సమయంలో దేవదాసయ్య గారి జీవిత చరిత్ర కూడా చదివాను. ఇక దేవదాసయ్య గారి జీవిత చరిత్ర ఇట్లా కొంతమంది మరి సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఇలాంటి ఎంతోమంది దైవజనుల యొక్క జీవిత చరిత్రలు నాకు సహాయకరంగా ఉన్నాయి. దాన్ని బట్టి నేను ముఖ్యంగా నాజీరుగా జీవించడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. ఏదైనా ఆయన సంకల్పంలో లేనిదే మనం ఆశించినంత మాత్రాన అది మాత్రం మనకు లభించదు. ఎందుకంటే తల్లి గర్భంలో నిరూపింపబడక మునిపే ఇర్మియాతో అన్నాడు కదా, ఇర్మియా నీవు తల్లి గర్భమందు నిరూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని ఏర్పరచుకుంటుని అని చెప్పి అన్నారు. అలాగే నీవు వివాహము చేసుకొనవద్దు అని కూడా ఇర్మియాతో చెప్పారు. తప్పకుండా ఖచ్చితంగా చెప్పారు. అలా కొంతమందిని మాత్రం అలాగూ గాడ్ విల్ సపరేట్ సమ్ లైఫ్స్ లాడ్ ఫర్ హిజ్ వర్క్, ఫర్ హిజ్ మిషన్. ఆయన యొక్క పని కొరకు కొంతమందిని అలాగే ఏర్పాటు చేసుకుంటారు. ఉదాహరణకి ఈసన్న గారు ఉన్నారు. అలాగే కనుక అల్పుడునైన నా జీవితంలో కూడా ముఖ్యంగా నన్ను బైబిల్లో ఆకర్షించినటువంటి సందర్భం ఏంటంటే, మార్టూర్లో ఉన్నప్పుడే ఈ బైబిల్ కాలేజీ వాళ్ళు ఆ 3 రోజులు కూటాలు పెట్టారన్నారు కదా. ఆ సందర్భంలో ధనవంతుడు లాజరు అనేటువంటి ఆ ఉపమానం మన లోకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి ఉంది కదా. ధనవంతుడు లాజర్ అనే ఉపమానంలో మరి ధనవంతుడేమో ఈ లోకంలో అన్ని అష్టైశ్వర్యాలు, తాను అందచందాలు, బంధువర్గము, మరి 5 అన్నదమ్ములు, భార్యలు, బిడ్డలు అన్ని సకలం కలిగినప్పటికీ నీతి మార్గంలో లేనందువలన ఒకానొక రోజున తప్పకుండా చనిపోయాడా లేదా చెప్పండి. జాతస్య మరణం ధ్రువం అనగా పుట్టిన ప్రతి వారు తప్పక గిట్టక తప్పదు. గిట్టుట అంటే చనిపోవట అని అర్థం అన్నమాట. ఇక్కడ పుట్టుట గిట్టుట కొరకే. అలాగే ధనవంతుడేమో కొన్నాళ్ళు చనిపోయాడు. సహజంగా మానవులు ఈ లోకంలో కొంచెం ఏదైనా గొప్ప ఉద్యోగమో లేదా ఒక మినిస్టర్గా మారితేనో ఇక నేను శాశ్వతంగా ఇంతే ఉంటాంలే అని అనుకుంటారు. కానీ ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను నరకానికి అప్పగించుకుంటే వానికి ఏమి లాభం లేదు. నో ప్రాఫిట్ ఎట్ ఆల్. ఏ ప్రయోజనం అతనికి ఉండదు. కానీ అదే సందర్భంలో అతని సమకాలీకుడైనటువంటి లాజరు అనేటువంటి ఒక నిరుపేదవాడు, దేహంలో వ్యాధులున్నా బాధలున్నా సరైనటువంటి ఆహారం లేకపోయినా సరే అదే స్థితిలో చిట్ట చివరికి మరి ప్రాణం కూడా విడవలసి వచ్చింది. విడిచాడు. దేవుని ఏర్పాటు ఆయన పట్ల అట్లుందనుకోవటమే. అయితే ఆ భేదవాడైన లాజరు యొక్క ఆత్మ శరీరాన్నేమో భౌతిక కాయాన్ని మామూలుగా సమాధి చేశారు, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ బయటికి వచ్చినప్పుడు దగ ఇది చూడండి, ఈ ఫిలమెంటు, ఈ డోమ్ లైట్స్లో ఉన్నటువంటి ఆ ఫిలమెంటు ఎలాగైతే ప్రజ్వరిలతో ఉందో, బాగా బ్రైట్నెస్తో కాంతివంతంగా కనబడుతుందో, ఈ లాజరు కూడా ఆపాద మస్తకం అధికాల నుండి నడినెత్తి వరకు దగదగలాడిపోతూ ఉన్నాడు. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, పెండ్లి వస్త్రము, మహిమ వస్త్రము, ఇలాంటి వస్త్రాలన్నీ కూడా దేవదూతలు
అతనికి ధరింపజేశారు. భూలోకంలో ఉన్నప్పుడు జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడేమో మనుషులు హేళన చేశారు, వీడికి తిండి తికాణం ఏమీ లేదు, వీడు నిజంగా ఆ దేవుని బిడ్డ అయితే ఈ జబ్బు పోవచ్చు కదా, దేవుడు వీడు నమ్మినటువంటి దేవుడు నిజంగానే ఉన్నట్లయితే ఈ జబ్బు తీసేయవచ్చు కదా అని ఇలాంటి విమర్శలకు గురయ్యాడు. కానీ తను మాత్రం యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు కొట్టమ్మా ప్రశాంత్ పాడండి. నా తల్లియు ఒకవేళ విడచిననో, నా తండ్రియు నా తల్లియు విడచిననో, ఆపత్కాలమున చేయి విడువకను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును, యెహోవా నాకు చాలు మంచిది, దేవునికి స్తోత్రం. మరి భేదవాడైన లాజరు యొక్క ఆత్మ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కుడి ప్రక్కన ఆనుకున్నటకు కొనిపోబడ్డాడట. విశ్వాసులకు తండ్రి పరలోకంలో మనకు ఎవరు చెప్పండి? అబ్రహాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు బుద్ధి చెప్పడానికి, ధనవంతుడికి బుద్ధి చెప్పడానికి ఈ పాతాళ లోకంలో అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్న వ్యక్తికి, అనగా ధనవంతుని యొక్క ఆత్మ శరీరాన్ని గ్రాండ్గా మేళతాళాలతో సమాధి చేశారు, కానీ లోపలున్న ఆత్మకున్న అసలైనటువంటి నాటకం ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకంలో అగ్ని జ్వాలలలో యాతన పడేటువంటి స్థలానికి తీసుకొని పోబడ్డాడు. ఎవరి చేత తీసుకొని పోబడ్డాడు అంటే దురాత్మలు వచ్చి అతను ఈడ్చుకొని పోయి పాతాళ లోకంలో పడవేసినాయి. ఈ లోకంలో దేవుని బిడ్డలను చూసినటువంటి లోకస్తులకి వాళ్ళ కళ్ళకి మనం ఎలా కనపడతామంటే మసిపోగులాగా, పిచ్చివాళ్ళలాగా, అమాయక చక్రవర్తులాగా కనపడతాం. బట్ వేరేస్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్ రియల్లీ వీఆర్ కింగ్స్ అండ్ రాయల్ ప్రీస్ట్స్. రాజులైన యాజక సమూహం మనం పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత అసలు మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. అక్కడ ఈ భేదవాడైన లాజరు ఎంతో మహిమకరమైనటువంటి రీతిగా దగదగలాడిపోతూ ఉన్నాడు. అప్పుడు ఈ ధనవంతుడికి దేవుడు బుద్ధి చెప్పడానికి చూపించినప్పుడు, అయా తండ్రివైన అబ్రహామా, నీ కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ లాజర్ని నా నోటిలో ఒక్క గురుక్కెడు మంచినీళ్లు పోయటానికి పంపించాయా, ఇక్కడ నేను అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్నాను. ఎందుకు యాతన పడుతున్నావు? దేవుని రాజ్యానికి పోయే అర్హతలు నీలో లేవు కాబట్టి. బ్రతికున్నప్పుడు గంజాయి, సారాయి, డ్రగ్స్, బ్రాందీ, విస్కీ, త్రాగుబోతులైనను తిరుగుబోతులైనను పరలోక రాజ్యమునకు వెళ్ళరు కదా. వ్యభిచారులైనను, నరహంతకులైనను, జారులైనను ఇలాంటి వాళ్ళు వెళ్ళరు కనుక వారి లిస్టులో ఇతను కూడా ఉన్నాడు కనుక మరి పాతాళ లోకానికి సాతాను శక్తుల చేత ఈడ్చుకుని పోబడి పాతాళ లోకంలో దప్పిక కొంటూ వేదన పడిపోతూ ఉన్నాడు. అప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును, అయా తండ్రివైన అబ్రహామా, నీ ప్రక్కనున్న ఆ లాజరు స్వరూపాన్ని నేను చూస్తూ ఉంటే, ఆ మహిమ స్వరూపాన్ని చూస్తూ ఉంటే నేను ఎంతో ఆనందిస్తున్నాను, కానీ నేను అక్కడికి రాలేకపోతున్నాను, నేను ఎంతో బాధపడుతున్నాను, అగ్ని జ్వాలలలో యాతన పడుతూ ఉన్నాను. ఆ లాజరుని నా దగ్గరికి పంపించి నాకు మంచినీళ్ళు త్రాగించడానికి పంపించమంటాను. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, కుమారుడా, నీవు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖ సౌఖ్యాలను నీవు అనుభవించితివి. చదువురా. అలాగుననే అదే సమయంలో ఇన్ ది సేమ్ టైమ్ యువర్ కాంటెంపరీ లాజరస్, he faced so many difficulties, he lived in so many hardships. భేదవాడైన లాజరు, భేదవాడైనటువంటి దేవుని బిడ్డ భూలోకంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు
అనుభవించాడు. ఈ లాజరు అదే స్థితిలో మరి నా దగ్గర ఇప్పుడు చేరాడంటే భూలోకంలో ఎన్నో బాధలు అనుభవించి విశ్వాసాన్ని నేను మంచి పోరాటం పోరాడుతుని నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తుదముట్టించి ఇక మీదట నా కొరకు పరలోకంలో నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది ఈ మాట పౌలు గారు అంటున్నారు అన్నమాట. అది నాకు మాత్రమే కాదు, నాకు ఒక్కడికి మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే ప్రతి వారికి ఆయన ఆ నీతి కిరీటాన్ని ధరింపజేస్తారు. ఆ వరుసలో ఈ బీదవాడైన లాజరు ఇక్కడ నా దగ్గర ఆనందంతో నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటం, అక్షయ కిరీటం ధరించుకొని ఈ మహిమ వస్త్రాలతో ఇక్కడ తేజరిల్లుతూ ఉన్నాడు. నీ దగ్గరికి రావడానికి దేర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్, ఎట్టి పరిస్థితుల్లో నీకు అవకాశము లేదు అంటే అప్పుడు ఈ ధనవంతుడు ఏడుస్తూ బెర్రి కేకలు వేస్తూ అంటున్నాడు. భూలోకంలో ఉన్న తన రక్త సంబంధాలు గుర్తొచ్చారు. అయ్యా, నాకు ఇంకను 5 అన్నదమ్ములు ఉన్నాము, ఎవరి మీద కన్నా పోవాలన్నా ఈ 6 అన్నదమ్ములు నేను ప్లస్ 5 అన్నదమ్ములు కలిసి ఎవరి మీద కన్నా పోవాలన్నా ఒంటి కాలు మీద పోయేవాళ్ళం. తగాదులకు కానీ లేకపోతే ఏ పరిస్థితికైనా అహంకారంతో ప్రవర్తించాము. వాళ్ళు కూడా ఇంకా నాకన్నా మరీ దుస్థితిలో ఉన్నారు. ఇక నేను వచ్చిన ఈ అగ్ని జ్వాల కంటే ఇంకా 100 రెట్లు శిక్షలు పొందే దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నారు. వారికి వాక్యం చెప్పడానికి పరలోక రాజ్యం నిజంగా ఉందని, నరకం అనేది నిజంగా ఉన్నది అని చెప్పడానికి ఆ లాజరును పంపించాయా అంటే అప్పుడు అబ్రహాం గారు అంటున్నాడు, కుమారుడా, నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టమైన వాటినెల్లను నీవు అనుభవించుతివి. అయితే లాజరు కష్టాలు పడ్డాడు కనుక అయితే ఇప్పుడు ఈ పరలోక రాజ్యములో నుంచి ఈ లాజరును మరలా శరీరంతో బయట భూలోకంలోనికి పంపించి వాక్యం చెప్పించడానికి ఎట్టి పరిస్థితిలో దేర్ ఈజ్ నో ఆపర్చునిటీ, అటువంటి అవకాశాలు ఏమీ లేవు. భూలోకంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో విపులంగా వివరించి చెప్పడానికి అనేక రకాలుగా టీవీస్ ద్వారాను, యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను, బహిరంగంగా కోటాలు జరిపించడం ద్వారాను మోషే లాంటి దైవజనులను దేవుడు ఎంతోమందిని, ధర్మశాస్త్రోపదేశకుడైన మోషే లాంటి వారిని, దైవ సువార్థికులను, మిషనరీలను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక బ్రతికి ఉండగా ఆ దైవజనురాండ్లు, ఈవెన్ సండే స్కూల్ టీచర్స్ కూడా దేవుని బిడ్డలు, మరి వారు కూడా దేవుని సేవ చేసినట్లే. అలాగే యూత్ రిట్రీట్స్ జరిపేవారు కానీ, స్త్రీల సమాజాలు నడిపే తల్లులు కానీ, సహోదరులు కానీ, అలాగే మరి ఇక ఆదివారం ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు ఇలాంటివి నడిపేటువంటి బిడ్డల యొక్క ప్రయాస ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎల్లప్పుడూ ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి పరులై మీరుండండి. ఎట్టి పరిస్థితుల్లో డోంట్ బి డిసప్పాయింటెడ్ ఎట్ ఆల్, మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశపడకూడదు. దేవుని పని చేస్తూ ఉన్నటువంటి మనకు సార్థకమైన శాశ్వతమైనటువంటి బహుమానము దేవుని యొక్క రాజ్యంలో తప్పకుండా, డెఫినెట్లీ, ష్యూర్లీ అవర్ గాడ్ విల్ గివ్ అస్, గ్రాంట్ అస్, హెల్ప్ అస్. ఆయన తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తారన్నమాట. కనుక ఈ ధనవంతుడితో అదే సమాధానం ఇవ్వబడింది. భూలోకంలోనికి మరల చనిపోయిన ఈ లాజరు పోవటానికి ఎట్టి పరిస్థితుల్లో సువార్త చెప్పడానికి అవకాశం లేదు. మోషే లాంటి దైవ ప్రవక్తలు, ఇంకా ఎంతోమంది ఇతర ప్రవక్తలు, దైవజనులు, అనేక కృపావరములు పొందినటువంటి దేవుని బిడ్డలు వాక్యం ప్రకటిస్తున్నారు. వారు ప్రకటించగా మారు మనసు పొంది బాప్తిస్ము తీసుకొని ఒక సంఘంలో చక్కని క్రమశిక్షణలో జీవించినట్లయితే వాళ్ళు మంచిగా నిలవబడగలుగుతారు. వారికి మాత్రమే పరలోక రాజ్యంలో చోటున్నది. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. అందుకే యేసన్న గారు రాశారు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చోటకు, ఏ యోగ్యత. పాడండి. నీ కృపనను వేడక, నీ కృపనను వేడ, శాశ్వత కృపగా మారెను, శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింప
ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప కృపామయుడా. కనుక మరణం అనేది ఏ వయసులో బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము యాక్సిడెంట్స్లో ఎక్కడ ఏ వాహనం సంబంధమైన యాక్సిడెంట్లు చనిపోతామో తెలియని పరిస్థితులు, స్కూటీలు కావచ్చు, బైకులు కావచ్చు, లేదా ఆటోలు కావచ్చు, ఇంకా ఏ పెద్ద పెద్ద వాహనాలైనా లేదు. ఏ క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ హై బీపీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ లో బీపీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ థైరాయిడ్ ఎప్పుడు నీకు వస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. నాకు వచ్చే వ్యాధి అపోస్తుడైన పౌలు గారి లాగా నాకు ఒక ముళ్ళు ఉంది తెలుసా. నెలకు ఒకసారి ఫిట్స్ వస్తుంది. ఎప్పటి నుండి వస్తుంది? 15 సంవత్సరాల 2010 నుంచి 15 సంవత్సరాల నుండి ఫిట్స్ వస్తూ ఉంది. అది ఏ తారీఖున వస్తుందో నాకు తెలియదు. కానీ సరే ప్రభువా ఈ ఫిట్స్ నాకు ఎందుకు పెట్టేవా అంటేను 2 కొరింథీ 12వ అధ్యాయంలో అది మీరు చదవనవసరం లేదు, మీకు తెలిసింది. ఎందుకంటే మీకు చాలా కొంచెం అనుభవం కలిగిన బిడ్డలని నాకు అర్థమైపోయింది. చక్కగా పాటలు పాడుతున్నారు, వాక్యాలు తీసి చదవటం. కానీ అపోస్తలుడైన పౌలు గారికి ఒక ముళ్ళు ఉందట. కన్ను అప్పుడప్పుడు వాస్తూ, ఎందుకంటే ప్రభు దర్శించినప్పుడు 2 కన్నులు 3 రోజుల వరకు గుడ్డివాడైపోయాడు కదా. ఆ మెరుపు దర్శనం చూచి అప్పట్లో ఒక కన్ను మరీ తీవ్రంగా ఎక్కువ దెబ్బతిన్నందువలన ఆ కంటి నరాలు అప్పుడప్పుడు లావవుతూ, స్వెల్లింగ్ వస్తూ, ఉబ్బుతూ, నీరు వస్తూ, ఎర్రగా మారిపోతూ బాధపడుతూ ఉండేవాడట. అందుకు పౌలు గారు తన ఆత్మీయ బిడ్డలకి రాస్తూ, అవసరమైతే మీ కన్నులైన ఊడబెరికి ఇవ్వడానికి ఒకప్పుడు నా కొరకు మీరు సిద్ధపడ్డారు నా ఆత్మీయ బిడ్డలారా, కానీ ఇప్పుడైతే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అని అంటూ ఆ విషయాన్ని తెలియజేశాడనమాట. సరే పౌలు గారు అన్నాడు, ప్రభువా నాకు ఇది ఎందుకు పెట్టావని 3 సార్లు ఉపవాసం ఉండి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. 3వసారి ప్రభువుకి తట్టుకోలేక బిడ్డ ఏడ్చితే అప్పుడు తల్లి పాలు ఇవ్వటానికి పరిగెత్తుతూ ఉంటుంది. బిడ్డ మెదలకుండా ఉన్నాడు అనుకో, తల్లి అప్పుడు దాకా బిడ్డ దగ్గరికి రాదు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్న తల్లి ప్రేమ కంటే కూడా ఎక్కువైన ప్రేమ గలవాడు కనుక పౌలు గారికి కనపడి, పౌలా మరి నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, ఇన్ యువర్ వీక్నెస్ ఐ విల్ బి స్ట్రెంగ్థనింగ్ యూ, ఐ విల్ బి ఎంపవరింగ్ యూ. నేను నిన్ను నా శక్తితో నింపుతూ ఉంటాను. ఐ విల్ బి స్ట్రెంగ్థనింగ్ యూ, నీ బలహీనత యందు నా శక్తితో నింపి నేను నిన్ను వాడుకుంటూ ఉంటాను అన్నాడు. అలాగే అల్పుడనైన నన్ను కూడా ఈ 15 సంవత్సరాల నుండి నెలకు ఒకసారి ఫిట్స్ వచ్చినా కూడా మరణాపాయాలను తప్పించి దేవుడు ఆయన కౌగిట్లో కాపాడుకొని ఎక్కడ ఎంత కృప అవసరమో ఇచ్చి వాడుకొని నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకొక వాక్యం చదువు నేను ఆగుతాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు నేను చదువుతాను, మీకు టైం వేస్ట్ ఎందుకు. ఆమెకు 2 పాళ్ళు ఇస్తూ వచ్చాను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసిన. సంతు అన్న సంతానం అన్న ఒకటి. సంతానము ప్రకృతి, చదువుకున్న పిల్లలకు తెలుసు ప్రకృతి వికృతిలో. సంతానము ప్రకృతి, సంతు వికృతి అన్నమాట. సంతు లేకుండా చేశాను అంటే దేవుడు సంతానం లేకుండా కూడా చేస్తాడా? చేస్తాడు. గాయపరచు వాడను నేనే, గాయము కట్టు వాడను నేనే, మృతి నొందించు వాడను నేనే, బ్రతికించు వాడను నేనే, కీడైనను మేలైనను యెహోవా నోట నుండియే బయలు వెళ్ళను. దేవునికి తెలియకుండా ఎక్కడ ఏమీ జరగదు. ఇక్కడ హన్నా అనేటువంటి ఆ తల్లికి మరి యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేస్తే, పైగా తన యొక్క సవతి వలన అనుదినం దిగుళ్ళు పాలైపోయింది. అయితే ఇక మందిరానికి వెళదామని తన భర్తతో ఒకరోజు అడిగినప్పుడు, వీరుండేదేమో రామ అనే పట్టణం, షిలోహు అనేటువంటి స్థలంలో మంచి స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, సంతానం లేని వారికి సంతానం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆ మేళ్ళు కలుగుతూ ఉన్నాయి. తన భర్తతో చెప్పినప్పుడు, అన్నా నువ్వు ఎక్కడికి అడవిలోకి రమ్మన్నా కూడా నేను వస్తానమ్మా, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, సరే వెళదాం పదా ఆ షిలోహు పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుకుని వద్దాం అని ఇద్దరు ఏకమనసేకాత్మతో వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు
ఆమె ఆల్టర్ దగ్గరకు వచ్చేసి సాష్టాంగపడి షీ ప్రాస్ట్రేటెడ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆమె ఆ దేవుని యొక్క సన్నిధిలో సాష్టాంగ పడింది అన్నమాట. పడి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నాకు గనక ఒక్క బిడ్డనిచ్చినట్లయితే, ఇప్పుడు వరకు నేను గుడ్రాలు అని ఏ శుభకార్యానికి కూడా నన్ను పిలిచేవాళ్ళు ఎవరో లేరయ్యే. సమాజంలో కూడా నేను ఎన్నోసార్లు చిన్నబోయాను ప్రభువా, ఇంటికి వెళ్ళి ఏడ్చుకున్నాను ప్రభువా. కానీ ఒక్క బిడ్డను కనుక మీరు నాకు అనుగ్రహించితే నేను నీ మందిరానికి మరలా తిరిగి అప్పగిస్తానని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఇంకా లైన్లో ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట, స్త్రీలైనటువంటి తల్లులు. అంతలో ఏలీ అనేటువంటి పాస్టర్ గారు వచ్చి, అమ్మా నువ్వేమన్నా ఇంటి దగ్గర మత్తు పదార్థం ఏమన్నా సేవించి వచ్చేవని కొంచెం మాట తూలాడు పాపం, అర్థం చేసుకోలేక. ఒక్కొక్కసారి సంఘ కాపురి గారు కూడా మిమ్మల్ని ఏదైనా మీరు అనుకుంటారు, ఏదో నన్ను గురించి అన్నయ్యకి పాస్టర్ అన్నయ్యకి ఎవరో ఏదో చెప్పుంటారు, అందుకే నాకు తగిలి వచ్చే వాక్యం చెప్పాడు ఈరోజు అని చెప్పి అనుకుంటారు. ప్రియ తల్లులారా, ప్రియ బిడ్డలారా, అలాగే ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఆ మాట అంటేను అయ్యా ఆమె హన్నా అంటుంది, నాయనా నీవు నా తండ్రి లాంటి వాడివి కాదు, నా హృదయంలో ఉన్న వేదనని మన జీవము గల దేవుడని యెహోవా పాదాల దగ్గర నేను విన్నవించుకుంటున్నాను. నేను ఏ మత్తు పదార్థం నేను ఇంటి దగ్గర సేవించలేదన్నప్పుడు ఇక ఆయన కూడా ఏమన్నాడంటే, అమ్మా నేను పొరపాటు పడ్డాను, క్షమించున్నాను, నీవు ఎంత వేదనతో ఏడుస్తున్నావని నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానమ్మా. కాబట్టి దేవుడు నీవు కోరుకున్నటువంటి నీ కోరికను తప్పకుండా సిద్ధింపజేయునుగాక, నీ గర్భమును తప్పకుండా ఒక కుమారుడు దేవుడు అనుగ్రహిస్తాడమ్మా అని చెప్పినప్పుడు, ఇటు ఈ పాస్టర్ గారు కూడా కొంచెం తనను తాను తగ్గించుకొని మరలా పశ్చాత్తాపపడి, అయ్యో పొరపాటు నేను మాట్లాడితేనని కొంచెం తగ్గించుకున్నాడు. ఆమె కూడా ఎంతో తగ్గింపుకు వెలిగి ఆయన అంత మాట అన్నందుకు మరి బాధపడి, మనమైతే మందిరానికి మానుకుంటాం కదా, కొంతమంది ఏ చిన్న విషయం వచ్చినా కూడా షార్ట్ టెంపర్గా అప్పుడే కోప్పడుతూ ఉంటాం. కానీ అలాగ లేకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని, నిదానమే ప్రధానము. కొంచెం నిదానించాలి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు, కీడును మాత్రం విసర్జించాలి. కనుక ఈ హన్నా తన భర్త అయినటువంటి ఎల్కానా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అదే నెలలో ఆమెకు గర్భం అయినట్లుగా ఆమెకు రుజువైపోయింది. తర్వాత పుట్టినటువంటి చక్కని పండు లాంటి కుమారుడు పుట్టాడు. ఎవరు చెప్పండి? సమూయేలు. ఆ కుమారుణ్ణి ఆ తర్వాత పాలు మాన్పించిన తర్వాత అదే మందిరంలో దేవుని బిడ్డగా ఉండడానికి, ఒక దేవుని స్వరము వినేటువంటి ఒక సండే స్కూల్ స్టూడెంట్ లాగా ఇప్పుడు మన చిన్నపిల్లలకి ఎలాగో నేర్పిస్తున్నామో, వాళ్ళ మనసులో ఇప్పుడు మనం నేర్పించేటువంటి కంఠస్థ వాక్యాలు కానివ్వండి, యాక్షన్ సాంగ్స్ కానివ్వండి, ఈ బైబిల్ స్టోరీస్, మారల్ స్టోరీస్, నీతి కథలు కానివ్వండి, డెఫినెట్లీ దే విల్ బీ ఇంప్రెస్డ్ ఇన్ దేర్ హార్ట్స్. అవి వాళ్ళ మనసుల్లో తప్పకుండా ప్రింట్ అయిపోతాయి. అంతే, మీరు మర్చిపోవద్దు. ఒకవేళ తెలిసో తెలియక పొరపాటున ఎక్కడన్నా దారి తప్పినా కూడా, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే మరలా తండ్రిని జ్ఞాపకం చేసుకున్న దురవస్థ కలిగినప్పుడు, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, అయ్యా తండ్రి నేను నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను అంటే, ఆ తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లోకి మరలా తీసుకొచ్చుకున్నాడు. అలాగే సంఘ కాపురి దగ్గరకు మరలా తిరిగి, అలాగ ఎప్పుడు వాళ్ళు ఏ పట్టణానికి పనికి వెళ్ళినా, ఇతర రాష్ట్రాలకి ఏదైనా ఉద్యోగాల నిమిత్తం వెళ్ళినా, ఇతర దేశాలు వెళ్ళినా, సండే స్కూల్లో చెప్పేటువంటి ఆ మాటలు వాళ్ళకి ప్రతిధ్వనిస్తూ రింగ్ అవుతూనే ఉంటాయి, ఎక్కువ రీసౌండ్ అవుతూనే ఉంటాయి. దేవుని వాక్యాలు ఎవరో ఒకరి ద్వారా వాళ్ళకు వినపడుతూ ఉంటాయి, వాళ్ళకు మేలు కలుగుతూ ఉంటుంది. ఈ బాలుడైన సమూయేలు దేవుని స్వరం విన్నందువలన గొప్ప ప్రవక్త అయిపోయాడు, గొప్ప విద్వాంసుడు అయిపోయాడు, గొప్ప విద్యావంతుడయ్యాడు. అంతేకాదు ఇశ్రాయేలీలకు సౌలు రాజ్య పరిపాలన పద్ధతిని రచించినటువంటి గొప్ప అంబేద్కర్ లాంటి గొప్ప గ్రంథకర్త అయ్యాడు, రాజ్యాంగకర్త అయ్యాడు. కనుక దేవుని యొక్క మాటలు చిన్నప్పటి నుండి వింటూ ఉండాలి. సండే స్కూల్ టీచర్స్ కానీ బిడ్డలు కానీ దేవుని వాక్యం వలన మీకు మేలుంటుంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనలో ప్రతివారం దేవుడు ఒక లోటు ఇక్కడ హన్నాకు కలిగించాడంటే, మేలుకా కీడుకా చెప్పండి మీరు? ఒక లోటు కలిగిందంటే, ఒక ప్రార్థన చేసుకునే తల్లికి కానీ ఒక సహోదరుడికి కానీ, బిహైండ్ దట్ దేర్ విల్ బి గ్రేట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ గ్రేట్ గుడ్నెస్ ఈజ్ దేర్. తప్పకుండా అక్కడ ఏదో దేవునికి అద్భుతం, దేర్ విల్ బి సమ్ మిరకిల్ విల్ హ్యాపెన్. తప్పకుండా ఒక గొప్ప మహిమ కార్యం జీవితంలో జరిగించడానికే దేవుడు ఆ పరిస్థితిని అనుమతిస్తుంటూ ఉంటాడు. కనుక దేవుని మీద సనుకోకుండా, కృంగిపోకుండా, దేవుని యందు విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలని
మరి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. నా ముఖ్యమైన సాక్ష్యంలో బీదవాడైన లాజరు పరలోకంలో దేవుని దూతల చేత కొనిపోబడ్డాడనే ఆ చిన్న మాటే నా హృదయాన్ని ఇప్పుడు నాకు 65వ సంవత్సరం రన్నింగ్, 65వ సంవత్సరం నడుస్తూ ఉంది. కనుక ఇప్పటి వరకు ఆ దేవుని వాక్యం అనేది నాలో లేకపోతే నాలాగనే, నా తోడు స్నేహితులాగానే ఎప్పుడో లోకంలో కలిసిపోయి పనికి మళ్ళీ దరిద్రుని అయిపోయేవాడిని. కానీ యేసయ్యను నమ్ముకుంటే ఆయన మనల్ని జీవితాన్ని నడిపిస్తాడు. హీ విల్ బి. ఇటీవల ప్రభు యొక్క స్వరం నాకు వినపడింది. ఏమనంటే, మై డియర్ సన్, ఐ ఆమ్ యువర్ కాన్స్టెంట్ ఫ్రెండ్. నేను నీ యొక్క శాశ్వతమైన స్నేహితుడను. నేను నిన్ను ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ నార్ లీవ్ యూ. నేను నిన్నెన్నడూ విడువను, ఎడబాయను. ఎవరి ప్రేమ శాశ్వతం చెప్పండి ఈ లోకంలో? ఐ ఆమ్ యువర్ కాన్స్టెంట్ ఫ్రెండ్ అన్నాడు ప్రభు. నువ్వు కోటాను కోట్ల కొలది భూలోకంలో ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చినా కూడా ఆ మాట కలిగేటువంటి తృప్తి కానీ సంతోషం కానీ ఇక దేనికి నో నీడ్ ఎట్ ఆల్. ఏవి మనకు అక్కర్లేదు. కనుక మన శాశ్వతమైన స్వాస్థ్యం పరలోకం ఉన్నదని గుర్తెరిగి ప్రభు కొరకు జీవించాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన వాడా, కృపా సత్య సంపూర్ణుడా, 2025వ సంవత్సరంలో గత మార్చి వరకు కూడా మమ్మల్ని అందరినీ సజీవుల వరుసలో కాపాడుకొని ఈ ఏప్రిల్ 1వ తేదీ వరకు 1వ తేదీన ప్రభువా చక్కగా నాయన దీనుడైన నీ దీనదాసుడు మా ప్రియ సోదరులు రాజ్కుమార్ డేవిడ్ అయ్య గారి యొక్క మీరు అప్పగించినటువంటి మందిర పరిచర్య ఈ ఆత్మీయ బిడ్డలందరి మధ్యలో సజీవుడుగా నిలబడి మీ వాక్కులు అందించడానికి అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. వచ్చిన దైవ సేవకులను, విశ్వాసులను దీవించి ఆశీర్వదించి ఇంకా జరగవలసిన కార్యక్రమాల్లో కూడా మీ మహిమార్థమై మీరే జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో వినయముతో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.